గైస్ ఇమాన్యుయల్ నామినేషన్ అయితే పర్ఫెక్ట్ గా అనిపించింది. ఎందుకంటే ఇమాన్యుయల్ మనీష్ని నామినేట్ చేశాడు అండ్ జస్ట్ తన వల్లనే కెప్టెన్సీ గేమ్ నుంచి వైదొలిగినట్టు చెప్పాడు. అండ్ ఎస్ కరెక్ట్ గానే, ఎందుకంటే మనీష్ ఆ తప్పు లేకపోతే ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి చెప్పాడు. అంటే నువ్వు చూసుకొని గ్రీన్ లైట్ ఉన్నప్పుడే అండ్ ఇమాన్యుయల్ అప్పుడు కూడా మళ్ళీ హెచ్చరించాడు. ఎందుకు చెప్తున్నా అందరికీ నాకు చెప్పలే కదా, వేరేలో కూడా చెప్పకండి. సో ఇక్కడ మనీష్ తన తప్పు కూడా ఉంది, కానీ ఒక్కసారి అవుట్ అని చెప్పాక తన స్టేట్మెంట్ బ్యాక్ తీసుకోవాలని అనుకోలేదు. అందుకనే అవుట్ అంటే అవుట్ అని చెప్పేసి ఇమాన్యుయల్ పంపించేశాడు. సో ఇక్కడ డెఫినెట్గా మనీష్ తప్పు ఉంది అండ్ ఇమాన్యుయల్ నామినేషన్ అయితే 100% పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ నామినేషన్ హరీష్ని నామినేట్ చేశాడు. నువ్వు నన్ను రెడ్ రోజ్ అన్నావు అని చెప్పేసి, అండ్ హరీష్ ఏమో నేను అనలేదు, ఆ స్టేట్లో అనలేదు అని తను చెప్పడము. సో ఇదే సిచ్యువేషన్ మీద మళ్ళీ ఆర్గ్యూ చేసుకున్నారు ఇద్దరు కూడా, అండ్ చాలా బాగా పెద్ద ఆర్గ్యూ అయింది. బట్ నాకు ఇక్కడ ఇమాన్యుయలే కరెక్ట్ అనిపించింది. హరీష్ డెఫినెట్గా 100% రాంగ్ అనిపించింది. ఇది నా ఒపీనియన్. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. గైస్ ఇమాన్యుయల్ నామినేషన్ అయితే పర్ఫెక్ట్ గా అనిపించింది. ఎందుకంటే ఇమాన్యుయల్ మనీష్ని నామినేట్ చేశాడు అండ్ జస్ట్ తన వల్లనే కెప్టెన్సీ గేమ్ నుంచి వైదొలిగినట్టు